హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం తెలుగు ద్వారా కన్నడ లాంగ్వేజ్ నేర్చుకోబోతున్నాం. తెలుగు తెలిసిన వాళ్ళకి కన్నడ నేర్చుకోవడం చాలా ఈజీ అనమాట. ఎందుకంటే ఈ టూ లాంగ్వేజెస్ కూడా చాలా దగ్గరలో ఉంటాయి. ఓకే, కన్నడ అటు తమిళ్కి ఇటు తెలుగుకి రెండిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. కాబట్టి తెలుగు తెలిసిన వాళ్ళు కన్నడ నేర్చుకోవడం చాలా సులువు. అది ఎంత సులువు అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఇప్పటికే మన ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు తెలుగు ద్వారా హిందీ, ఇంగ్లీష్ అలాగే తమిళ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు. సో ఇప్పుడు కన్నడ కూడా నేర్చుకోబోతున్నాం. స్టార్ట్ చేద్దాం. మరి ఏ లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలనుకున్నా కూడా మనకి ముందుగా తెలియవలసినవి ఆ లాంగ్వేజ్లో ప్రొనౌన్స్ అన్నమాట. ప్రొనౌన్స్ అంటే ఏంటి? తెలుగులో సర్వనామాలు అంటాం. ఓకే, ఈ సర్వనామాలు ఏంటి అంటే చూడండి, చాలా సింపుల్ అనమాట. నేను, నీవు, అతను, ఇతను, వాళ్ళు, వీళ్ళు ఇలా మాట్లాడుతుంటాం కదా. సో వీటినే మనం సర్వనామాలు అంటాం. ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ అంటాం. ఇవి ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా కూడా ముందు నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏమి నేర్చుకోబోతున్నాం అంటే కన్నడలో ప్రొనౌన్స్ నేర్చుకుని వాటిని ఉపయోగించి మన బేసిక్ ఇంట్రొడక్షన్ ఎలా ఇవ్వాలి, లేదా ఎదుటి వాళ్ళని వాళ్ళ బేసిక్ ఇంట్రొడక్షన్ ఎలా అడగాలి. ఓకే, మొదలు పెడదాం. ముందుగా నేను అని మీరు కన్నడలో చెప్పాలనుకున్నప్పుడు, ఓకే, తెలుగులో అయితే మనం నేను అంటాం కదా, దీనికి కన్నడలో నాను అంటాం. నేను కాస్త ఏమైంది, నాను అయిందంటే అంతమించి ఏమిలా. ఓకే, నేను, నాను, చాలా సులువు. ఓకే, ఇప్పుడు చూడండి, దీంతో ముందుగా నా పేరు చెప్పేస్తున్నాను నేను. నాను కృష్ణ. నాను కృష్ణ అంటే నేను కృష్ణ. ఓకే, నేను కృష్ణ, నాను కృష్ణ. ఇలా మీ పేరు చెప్పుకోండి. మీరు నాను అని చెప్పి మీ పేరు చెప్పుకోండి. దట్స్ ఇట్ అయిపోయింది అంతే. ఓకే, తర్వాత చూడండి, మరి మీరేంటి అని చెప్పాలనుకోండి. ఇప్పుడు నేనేంటి అంటే నేను టీచర్ కాబట్టి ఏం చెప్తాను, నాను టీచర్. మీరేంటో చెప్పుకోండి. నాను ఇంజనీర్, నాను బ్యాంక్ మేనేజర్, ఓకే, నాను అకౌంటెంట్, నాను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇలా మీరు చెప్పుకోవచ్చు. నాను. ఓకే, నేను, నాను. ఓకే, ఇప్పుడు నేను వైజాగ్లో ఉన్నానని చెప్పాలి. నేనేం చెప్పాలి? నేను వైజాగ్లో ఉన్నానని చెప్పాలి. మీరు మీ ప్లేస్లో ఉన్నానని చెప్తారు. ఎక్కడ ఉన్నామని అడిగారు అనుకోండి, అది కన్నడలో చెప్పాలని కూడా ఏం చెప్తారో అనేది ఇప్పుడు చూడబోతున్నాం మనం. ఓకే, నేను వైజాగ్లో ఉన్నాను. ఓకే, చూడండి, నేను అంటే నాను మీకు తెలిసిందే. ఓకే, వైజాగ్. ఓకే, ఈ లో అని చెప్పాలనుకోండి ఏం చెప్తారంటే నల్లి అంటారన్నమాట. నల్లి, వైజాగ్ నల్లి. ఓకే, ఉన్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఇద్దేనే అంటారనమాట. ఇద్దేనే అంటే అర్థం ఏంటి? ఉన్నాను అని అర్థం వస్తుంది. దీన్నే రోజువారీ మాట్లాడుకునే మాటల్లో మనం ఇలా వినొచ్చు అనమాట. ఇదీని అంటూ ఉంటారు. ఇదీని అని చెప్తారు. నాను వైజాగ్ నల్లి ఇద్దేనే లేదా ఇదీని. ఓకే, కరెక్ట్గా ప్రాపర్ లాంగ్వేజ్ అయితే ఇద్దేనే అని చెప్తాం. అదే మనం రోజువారీ మాట్లాడుకునే మాటలైతే ఇదీని అని చెప్పొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ నాను అంటే నేను, వైజాగ్ లో అని చెప్పాలనుకున్నప్పుడు నల్లి అంటాం అనమాట. వైజాగ్ నల్లి ఇద్దేనే లేదా ఇదీని ఇలా చెప్పొచ్చు అనమాట. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు నేను బాగున్నానని చెప్పాలి. చూద్దాం. నాను అంటే నేను. ఓకే, బాగుండడాన్ని గిద్దేనే అని చెప్పొచ్చు అనమాట. ఓకే, చెన్నాగిద్దేనే. నాను చెన్నాగిద్దేనే అంటే అర్థం ఏంటి? నేను బాగున్నాను, నాను చెన్నాగిద్దేనే. ఓకే, అదే చెన్నాగి ఇదిని అని కూడా చెప్తుంటారు అనమాట. ఏంటిది? చెన్నాగి ఇదిని అని కూడా చెప్తుంటారు. ఓకే, నాను చెన్నాగిద్దేనే అంటే అర్థం ఏంటి? నేను బాగున్నాను, చెన్నాగిద్దేనే. చూడండి ఒకసారి, ఇప్పుడు మీరు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పండి. నాను మీ పేరు చెప్పండి. అలాగే నాను మీ ప్రొఫెషన్ చెప్పండి. ఓకే, నాను అని చెప్పి మీ ఊరి పేరు చెప్పి నల్లి, ఓకే, ఇద్దేనే లేదా ఇదీని అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నాను అని అర్థం అనమాట. ఇద్దేనే అంటే అర్థం ఏంటి? ఉన్నాను అని అర్థం. లేదా ఇదీని కానీ. ఓకే, మీ పేరు చెప్పుకున్నారు, మీ ప్రొఫెషన్ చెప్పారు, అలాగే మీరు ఎక్కడున్నారో చెప్పారు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో చెప్పండి. నాను చెన్నాగిద్దేనే. క్లియరా? ఓకే, వెల్ డన్. సో ఈ విధంగా మన బేసిక్ ఇంట్రడక్షన్ మనం కన్నడలో ఇవ్వడం నేర్చేసుకున్నాం. చాలా సింపుల్ అన్నమాట. చూసారా, తెలుగులాగే ఉంది, సేమ్ తెలుగులాగే ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి ఇద్దేనే ఇదీని అని గుర్తుపెట్టుకోవాలి. బాగా ఉన్నాను అని చెప్పాలనుకున్నప్పుడు
ಚೆನ್ನಾಗಿ ప్లస్ ఇద్దేనే రెండు కలిపితే ಚೆನ್ನಾಗಿದ್ದೇನೆ అయిందనమాట. ఓకే, ಚೆನ್ನಾಗಿ అంటే మంచి అనమాట, బాగు. ఓకే, ఇద్దేనే అంటే ఉన్నాను, రెండు కలిపితే ಚೆನ್ನಾಗಿದ್ದೇನೆ అంటే బాగున్నాను అని అర్థం అనమాట. అంతే, అంతమించి ఏమి లేదు, చాలా చాలా సింపుల్. ఓకే, నేను అంటే నాను, అంతే. ఓకే, బాగుంది. అయితే మనం ఎవరినైనా కూడా మీరు ఎవరు, మీరు ఏంటి, మీరు ఎలా ఉన్నారు, ఇలాంటి విషయాలు మాట్లాడాలనుకోండి, మరి వాటిని ఎలా అడుగుతాం? ముందు చూడండి, మీరు అని చెప్పాలనుకోండి కన్నడలో ఏం చెప్తారంటే చూడండి, నీవు అంటారనమాట. నీవు, మీరు అంటే నీవు. ఓకే, మీరు అని ఎదుటి వాళ్ళని గౌరవంగా పిలవడానికి నీవు అని చెప్పొచ్చు, నీవు. ఓకే, మరి ఎవరు అని అడగాలనుకోండి, మీరు ఎవరు, ఎవరు అని అడగాలనుకున్నప్పుడు యారు అని చెప్తారనమాట. ఎవరు అంటే యారు, యారు. ఎవరు అంటే యారు అని చెప్పొచ్చు. ఓకే, అలాగే ఏమిటి అని అడగాలనుకోండి, ఏమిటి, ఏమిటిని కన్నడలో ఏను అంటారనమాట. ఏంటిది? ఏమిటి అంటే ఏను, ఏను అని చెప్పొచ్చు. యారు, ఏను, యారు, ఏను. ఓకే, యారు అంటే ఎవరు, ఏను అంటే ఏమిటి. ఓకే, మరి ఎక్కడ అని అడగాలనుకోండి, ఎక్కడ, ఎక్కడ అని అడగాలనుకున్నప్పుడు ఎల్లి అంటారనమాట. ఎల్లి, ఎల్లి అంటే ఎక్కడ. ఎవరు యారు, ఏమిటి ఏను, ఓకే, ఎక్కడ ఎల్లి, ఎల్లి. అంతే, చాలా చాలా సింపుల్ అనమాట, ఎల్లి. ఓకే, మరి ఎలా ఉన్నారు అని అడగాలనుకోండి, ఎలా ఉన్నారు అని అడగడానికి ఎలా అంటాం కదా, ఎలాని హేగి అంటారు. హేగి అంటే ఎలా, హేగి అంటే ఎలా, హేగి అంటే ఎలా. ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారులో ఉన్నారు ఉంది కదా, ఈ ఉన్నారు అని చెప్పాలనుకోండి ఇద్దీరా అని చెప్పొచ్చు. ఓకే, ఇద్దీరా అని చెప్పొచ్చు. లేదనుకుంటే ఇదీరా, ఇదీరా, ఇద్దీరా లేదా ఇదీరా. ఓకే, ఇప్పుడు చూడండి, చాలా చాలా సింపుల్గా మనం ఈ వర్డ్స్ మనం నేర్చేసుకుందాం, అంటే క్వశ్చన్స్ ఎలా చేయాలని నేర్చేసుకుందాం. ముందుగా చూడండి, నీవు అనడానికి ఏం చెప్తాం, సారీ మీరు అనడానికి ఏం చెప్తాం, నీవు అంటాం కదా. నీవు యారు అన్నారనుకోండి, దాని అర్థం ఏంటి, మీరు ఎవరు అని అర్థం. ఓకే, అలాగే మీరు ఏంటి, మీరు ఏంటి, మీరు ఏం చేస్తారు అని అడిగేటప్పుడు మీరు ఏంటి అంటాం కదా. మీరు ఏంటి అంటే నీవు ఏను, నీవు ఏను, ఏను అంటే ఏమిటి అని అర్థం. అలాగే మీరు ఎక్కడున్నారు, మీరు ఎక్కడ ఉన్నారు అని అడగాలనుకున్నప్పుడు మీరు అంటే నీవు, ఓకే, ఎక్కడ అంటే ఎల్లి, ఓకే, ఉన్నారు అంటే ఇద్దీరా, నీవు ఎల్లి ఇద్దీరా. ఓకే, ఇదీరా లేదా ఇద్దీరా అని చెప్పొచ్చు అనమాట. అంటే మీరు ఎక్కడ ఉన్నారు అని అర్థం. అలాగే మీరు ఎలా ఉన్నారు అని అడగాలనుకోండి, నీవు, మీరు, ఓకే, హేగి, హేగి అంటే ఎలా, ఇద్దీరా ఉన్నారు. నీవు హేగిద్దీరా, హేగి ప్లస్ ఇద్దీరా రెండు కలిపితే హేగిద్దీరా అని చెప్తారనమాట. ఓకే, నీవు హేగిద్దీరా అంటే మీరు ఎలా ఉన్నారు అని అర్థం వస్తుంది. అర్థమైందా మీకు? అంతే, చాలా చాలా సింపుల్ అనమాట. చూడండి, నీవు యారు అంటే నాను కృష్ణ. ఓకే, నీవు నీవు ఏను అంటే నాను టీచర్. ఓకే, నీవు ఎల్లి ఇద్దీరా, నీవు ఎల్లి ఇద్దీరా అని అడిగారు అనుకోండి, నీవు ఎల్లిద్దీరా అని అడిగితే నాను వైజాగ్ನಲ್ಲಿ ఇద్దేనే లేదా ఇదీని, నాను వైజాగ్ನಲ್ಲಿ ఇద్దేనే లేదా ఇదీని అని చెప్పొచ్చు అనమాట. ఓకే, అలాగే చూడండి, నీవు హేగిద్దీరా అని అడిగారు అనుకోండి, నీవు హేగిద్దీరా అంటే అర్థం ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు అని. అప్పుడు ఏం చెప్తాం, నాను ಚೆನ್ನಾಗಿದ್ದೇನೆ, నాను ಚೆನ್ನಾಗಿದ್ದೇನೆ అని చెప్తారనమాట. నీవు హేగిద్దీరా అని అడిగితే నాను ಚೆನ್ನಾಗಿದ್ದೇನೆ అంటే అర్థం ఏంటి, నేను బాగున్నాను, నేను బాగున్నాను. ఓకే, సో ఈ విధంగా మనం ఈ సెషన్లో కన్నడాన్ని చాలా సింపుల్గా, ఓకే, మనం ఎదుటి వాళ్ళకి పరిచయం చేసుకోవడం ఎలా, మనం పరిచయం చేసుకోవడం ఎలాగా నేర్చుకున్నాం. అదేవిధంగా ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేయడం ఎలాగనేది నేర్చుకున్నాం. ఓకే, ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేయడం ఎలాగనేది కూడా నేర్చుకున్నాం. సో ఇలా తెలుగు ద్వారా చక్కగా హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ ఈ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకున్నట్టయితే ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఓకే, మా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఎవరైతే కన్నడ, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ ఈ లాంగ్వేజెస్ ఇయర్స్ మాట్లాడుతూ అలాగే టీచ్ చేస్తూ ఉన్నారో అలాంటి ఫ్యాకల్టీతో చక్కగా మీకు డైలీ ఆన్లైన్లో క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట లైవ్లో. సో అలాంటి క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే మీరు ఎక్కడికి రానవసరం లేకుండా మీ ఇంటి దగ్గర నుంచే చక్కగా మీరు నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే పైన నెంబర్స్ని
కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.